ఇక అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. వర్షాలకు సంబంధించిన సూచనలు, హెచ్చరికలను వాతావరణ శాఖ విడుదల చేసింది. ఇక గత 3-4 రోజులు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా చెప్పింది. పగటిపూట ఎండ, సాయంత్రానికి మబ్బులు కమ్ముకుని జోరు వానలైతే కురుస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో 10 నుంచి 11 తేదీల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఆ జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 12, 13, 15 తేదీల్లో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలున్నట్లుగా వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ పద్మ. తెలంగాణ వ్యాప్తంగాను కుండపోత వర్షం కుర్చనున్నట్టు వాతావరణ కేంద్రం కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి అనేటువంటి అధికారులు కూడా రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి తెలంగాణ భారీ వర్షాలకు ఇప్పటికే తెలంగాణ లోతట్టు ప్రాంతాలు కానీ సంబంధించిన అన్ని జలమయమైనటువంటి పరిస్థితి. ఇవన్నిటికీ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అదే హెచ్చరికలు జారీ చేస్తూ కూడా లోతట్టు ప్రాంతాలకు కానీ సంబంధించిన రైతులు కానీ జాలర్లు వెళ్ళకూడదనేది కూడా వాతావరణ సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. రానున్న 24 గంటలతో పాటు అతి భారీ వర్షాలు ఉన్నట్లు కూడా తెలిసింది వాతావరణ కేంద్రం. పద్మ, అంటే ఏ జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించింది అసలు వాతావరణ శాఖ? ప్రధానంగా చూసుకున్నట్లయితే ఖమ్మము, నల్గొండ సంబంధించినటువంటి జిల్లాలు ప్రధానంగా చూసుకోవచ్చు. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ 10 ప్రాంతాల్లోని రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. దీంతో పాటు ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో కూడా ఎవరు అయితే గిరిజనులు కానీ సంబంధించినటువంటి ఆదివాసులు కానీ వెళ్ళకూడదు అనేది కూడా ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ప్రాంతాలకు సంబంధించిన జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులతో పాటు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. పద్మ, అంటే యాక్చువల్గా ఈ 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయిన నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అసలు లోతట్టు ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాలకు ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీస్ శాఖ వారు కూడా నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా చూసినట్లయితే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక చూసుకున్నట్లయితే పూర్తిగా ఎప్పటికప్పుడు సంబంధించినటువంటి లోతట్టు ఏరియాలో ఉన్నటువంటి వారిని అక్కడికి పశువుల కాపరి కావచ్చు, దానికి సంబంధించినటువంటి వ్యవసాయ పనులకు వెళ్తున్నటువంటి వారిని కూడా వెళ్ళకూడదు అనేది ఒక సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలకు సంబంధించిన వాటిని అధికారులు మాత్రం పర్యవేక్షిస్తున్నారు. పద్మ, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.